అఖోరించినట్టు నీ తెలివి. వాళ్ళంతా వెళ్ళిన తర్వాత నా దగ్గర ఎందుకురా నీ టీవుల ప్రదర్శన? అదా అన్నా, మనం భట్రాజులోని ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకుండా ఉన్నాను. ఈ తప్పు కాచి ఇక్కడి నుంచి ఏం చేయాలో చెప్పు, తప్పకుండా చేస్తాను. ఒప్పు. రే జిత్తు, ఈ క్షణం నుంచి ఇక్కడ నీవు నా తమ్ముడు అన్న సంగతి మర్చిపోవాలి. అయ్యో 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 అయ్యో, ఇంత మేలు చేసిన నేను మర్చిపోగలనా? అంత మహాపాపం నేను చేయగలనా? బయటకు మాత్రమే అలా ఉండమన్నాను రా, లోపల నాకు భక్తుడుగానే ఉంటూ గాని అలా ఉంటావనేగా నిన్ను తెచ్చుకుంది. అసలు సంగతి చెప్పన్నా, నాకు సరిగ్గా తెలీదు. ఈ ఊరేమిటో ఈ నీరేమిటో. ఏముంది, నే వేసిన ఎత్తుతో యువరాణి నీ పెళ్ళామవుతుంది. యువరాణి నా పెళ్ళవుతుందా? నిజంగా? మరి నీకు? నాదేముందిరా, అలా అయితే రాజ్యమే మన చేతిలోకి వస్తుంది. ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? నేను చెప్పినట్టు చెయ్యి, ఆ గొడవలన్నీ నీకెందుకు? అవునులే, ఏ గొడవ నాకెందుకంట, లేని పొంతంట. అన్నయ్య నీ యాన, నువ్వు చెప్పినట్టే వింటానంట. ఒరే జిత్తు, ఆ ప్రాసలు కాస్త మానాలిరా. జిల్లు రా, నీకేం కావాల్సి వచ్చినా వాడినడు. ఓహో, మనవాడనమాట. ఆ గండడేనా? రాని వల్లభదేవ, ఇప్పుడే వాడి అంతు తెలుస్తాడు. బలదేవ, నిరర్థకముగా శౌర్యము ప్రదర్శింపరాదు. అవ్వా, మాకు ఆశ్రయం ఇచ్చినందుకు నీకు మాట రానివ్వముగా. విరాట పర్వంలో పాండవులు అజ్ఞాతవాసం నిర్వహించినట్టుగా నడుచుకుంటాం. ఏం ఈశ్వరమ్మవు, ఇవాళ సత్రంలో ఆట పెట్టించావు, భలే బాగుందే. ఏదో పెట్టించాలే నాయన. ఏ బుల్లి, నువ్వు నేనే. ఆ యాల నాకు దెబ్బ తగిలితే పసరేశావు. అవును. ఆశని ఆట భలే బాగా ఆడేశావు. వీడెవడు? ఇతగాడు మా కోలవాడే. తోలో కలిస్తే తోలుకొచ్చా. వీడు మూగవాడు, మా తమ్ముడు. అయితే ఈ దండు నేసుకుని మా ఊరి మీదకి వచ్చావన్నమాట. దండ ఎత్తానంటే మరి ఈ ఊళ్ళోనేగా మా పెద్దత్త చిన్నల్లుడి ఆ కడసారి మేనకోడలి మొగుడు ఉండేది. ఆయన కోటలో కాస్త జాగా ఇప్పిస్తాడో ఏమో అని వచ్చాం. తీరా వచ్చేటప్పటికి ఆయన లేడు. ఆడు లేకుంటే నేనున్నాగా. రేపు కోట ముందుకొచ్చి నా పేరు చెప్పు, లోనకు రానిస్తా. రండి వెళ్దాం. బుల్లెవు, నిన్ను చూసిన సంతోషంలో వచ్చిన పనే మర్చిపోయా. ఈశ్వరమ్మవు లంక నుంచి పెళ్లి కొడుకు వచ్చాడు. అదే రాజుగారికి కాబోయే అల్లుళ్లే. ఆడికి మంచి తేగలు కావాలంటే. రాజుగారి అల్లుడు తేగలు తింటాడా? ఏంటా మాట? అబ్బే కోపడకండి, తేగలు తినే వాళ్ళకి మా ఆట నచ్చుతుంది కదా అని. ఓ అదే, కోటలో కూడా నీ ఆట పెట్టించమంటావా? సరేలే ఈశ్వరమ్మవు, తేగలు భలే బాగుండాయి. మంత్రి గారు మెచ్చుకుంటారులే. రండ్రా వెళ్దాం. గండా, ఇంకా ఎంత దూరం నడువనురా? మన సుఖాసనం మెచ్చట ఇది మహారాజా. ఆ మాత్రం మాకు తెలుసురా, కానీ అలా అడగడం రాజలక్ష్మి. అన్నా, పెళ్లి చూపులకు వచ్చేస్తున్నారు. నే చెప్పిందంతా గుర్తుందా? ఓ
అందం, ఏమి గమనం, ఆ గమనంలోనే శమనం. హాయ్ ఆర్యపుత్రి కా కలువలు నీ కళ్ళు కమలము నీ మోము శ్రీకారముల వంటి చెవులు నీది తామర తూడులే తరుణి నీ బాహుల్ కంఠము శంఖనే కలికి నీది నూరారు కన్ననులే గౌను సన్నమై సున్నయైపోయని అన్ను నిన్నా బుసబుస పొంగారు మిసమిసలాడు నీ అవయవాలన్నీ ఓ అజ్జనేత్రి నీకు తగినట్టి పురుషుడనే నిజము నాకు తగినట్టి చిన్ని పొన్నాది వీవు మనకిటు రాసి పెట్టిన కథాన పెళ్లి చూపులకని మన కళ్ళు కలిసే మహానుభావ, వృధాగా నన్ను వర్ణించేస్తున్నారు. నేను రాకుమారి ప్రియసఖిని మకరికను. మకరిక లంకరాజు కుమారులు వారి లక్షణం చూపించారు. అక్కడ అందరినీ తమతో సమానంగా చూస్తారు. అంతే అంతే, సమయానికి జ్ఞాపకం చేశారు. చెప్తాం. మర్యాదకి ఒక్క ఫలం. మహానుభావ, మకరిక తమరి ఆసనాన్ని చెప్తాం. ఇదేం పట్టరాదు, చక్రవర్తి పురుషులు ఇలాగ చదవడం నేనైతేనా? మహేంద్రజిత్, వీరేనా లంకరాజకుమారులు? అవును ప్రభు. వీరేనా నిశుంభమావ గారు? వందనములు. మీరేనా అత్తగారు? కారమండి. ఓ, చూచి చూడగానే తెలుసుకున్నా. చీసౌ రాజకుమారికి ప్రియ శుభమంగళ కళ్యాణ. వరసలు తర్వాత ముందు మీ వీర ప్రతాప సాహస ధైర్య ఘనతలేపాటు చూడాలి. అదేది లేండి. గండా ప్రభు, తగిలించు సంఖ్యలు. అయ్యో అన్నా, కాదు కాదు, మహామంత్రి నాకు సంఖ్యలు వేశారు. చంపుతారా? చెరలో వేస్తారా? ఉరి తీస్తారా? భయపడకు రా కుమార్, అలాగేమీ జరగదు. నాకు కాబోయే అల్లుడు నా అంతటి బలశాలి కావాలి. అది పరీక్షించే పద్ధతే. ముందు ఆ సంఖ్యలను తెంపండి, తర్వాత పెళ్లి చూపులు. అదేమిటండి, పెళ్లి చూపులకు వస్తే వారికి చేసే మర్యాద ఇదే. విచారించుగామి, అలాగేమీ జరగదు. ముందు వారు నా సంఖ్యలను తెంపని, తర్వాత నాకు జరిగిన మర్యాదలు కూడా జరిపిస్తాను వారికి. అంతే కదమ్మాయి? అంతే నాన్న, ఎప్పుడు మీ మాటే నా మాట. విన్నావా రాకుమార్? తండ్రికి తగ్గ కూతురు, అలాగే మామకు తగ్గ అల్లుడు కావాలి నాకు. తెంచుకోండి సంఖ్యలు. అలాగే మహారాజా, మీరు మహావీరుడు, మీతో తూగాలిగా. మీరు చెప్పినట్టే చేస్తాను. కాస్త గడువు పెంచండి. గడువా? అలాగే ఇచ్చాం. మహేంద్రజిత్, వారిని అంతవరకు ఇక్కడే ఉంచండి. చిత్తం, ఉంటాను. ఈ సకల గౌరవాలు ఇలాగే జరిపిస్తూ. అలాగే మంత్రి గారు వారిని తగు మర్యాదలతో చూడండి. మీ రా అమ్మా. గండ సంకడి తీసి నాకేం చేయాలో తోచలే. తెలివైన వాడివేరా, గడువు అడిగావు. నీ తమ్ముణ్ణిగా అన్నా. ఆ మాట అనొద్దన్నానా? అవును మహామంత్రి.
అబ్బా ఏమైనా సరే ఎన్ని నాళ్ళైనా సరే ఈ గొలుసులు తెంపాలి, పురే పురే అనిపించుకోవాలి. అబ్బో తిరుగు. ఎవరది? నవ్వుతూనే కనుగొడుతున్నావే. చిన్నది సైగ చేసిన కన్నుకు ధన్యవాదములు, కన్ను హుషారుగా ఉన్నది పూలవాళ్యడ. ఏమిటండి వర్ణన? నీ వంటి కన్యామణులు కనిపిస్తే కౌలు ఇంతేగా మరి. అంతేనా అండి? అంతే. అది సరే, నీవిలా వచ్చేందుకు? అన్నట్టు మర్చాను, మహారాణి గారు మీకు ప్రసాదం పంపించారు. ప్రసాదం? ఓ చూసావా మన ప్రభావం. ప్రసాద కార్యదర్శిని కాగానే ప్రసాదం వచ్చేసింది. మహారాణి గారు పంపించారా అంటే ఆశీర్వదించారన్నమాట. అయితే యువరాణి కూడా. అరే అదేమిటి, యువరాణి పేరెత్తితేనే అసూయపడుతున్నావు? నీ ఒంటికి పడదా ఏమిటి? అలా చేయకండి. ఇక ఏం చేసినా ఆదోరే. కోటకి అల్లుడుగా పోతున్నాడు. వెళ్ళండి. ఉండండి ఉండండి, బిలబలాక్షులు గరగలను తలచి ఏం కావాలో కోరుకోండి. నాకు బంగారపు గాజులు కావాలి. నాకు దండకడాలు కావాలండి. నాకు పట్టిడు కావాలి. కంఠం పెట్టుకోకు. మంది వట్టి గౌరవోద్యోగమే, జీతం నాతం లేదుగా. ఇవన్నీ ఎలా ఇవ్వగలను? వాళ్ళ గోళ మీకు తెలవలా? రేపు అమాస కదా, కొల్లారం బండి తీస్తారుగా. రాజనగరాన్ని మంత్రి గారు కొల్లగొడతారు. ఏమిటి, రాజుగారి నగరాన్ని మంత్రి గారు కొల్లగొడతారా? అంత అయోమయంగా ఉంది. దొరవు, అర్థమైంది అర్థమైంది. మేము స్వయంగా పెడతాం. ఆ కొల్లేమిటో మేము చూస్తాం. మీకేం కావాలో అవన్నీ తెస్తాం. సరే సరే కాదు, పురే పురే అనండి. మన శ్రీపుర నాయకుడు ఎక్కడున్నాడు? ఇన్నాళ్ళ నుంచి కోటలోనే ఉన్నాడా? నాయనా, మీ మాటల్ని బట్టి చూస్తే నాకు అనుమానంగా ఉంది. మీ నాయకుణ్ణి ఆ మహేంద్ర చిత్తు పొట్టన పెట్టుకుని ఉంటాడు, లేదా తన పక్షం చేరమని బలవంత పెడుతూనన్నా ఉంటాడు. బలదేవా, అయితే నేనే స్వయంగా వెళ్ళి ఆ నృసింహుడిని కలుసుకుంటాను. అదెట్టా నాయనా? ఇక్కడ సంగతి నీకు అసలు తెలియనట్టుందే. లేనిపోని నేరాలు కల్పించి ఉరి శిక్షలు వేయించడానికి మంత్రి గారు తీసుకెళ్తే తప్ప రాజదర్శనం ఎవ్వరికీ దొరకదు ఇక్కడ. బలదేవా, ఆ మంత్రి ఎవడో మంచి ఘటికుడే. అయితే ముందు వాడి పని పట్టాలి. మంత్రుల పని పట్టవలసింది భుజబలంతో కాదు, బుద్ధి బలంతో. ఏమిటా కోలాహలం? ఇవాళ అమావాస్య కదూ, మంత్రి గారు కొల్లకొచ్చారు. బండి ఇక్కడే ఉంటుంది. పౌరులందరూ వచ్చి ఇంటికొక్కడి చొప్పున టిప్పెల్లో నగా నట్టు ఆవేశపోవాలి. ఇన్నారుగా జనం వృత్తిగా వచ్చి కట్టాలు చెల్లించుకోవాలి, లేకపోతే కొరడా దెబ్బలే. అవును మంత్రి, నాకు తలగడుగుతాను. మనం వసూలు చేస్తున్నది పన్నుల సందాల. లంకరాజు కుమారులు గ్రహించలే, మన రాజ్యంలో మేలైనవి విలువైనవన్నీ మన సొత్తు. ఓహో, అంటే మన సొమ్ము మనం పుచ్చుకుంటున్నాం అన్నమాట. కానివ్వండి కానివ్వండి. వీడు ఏమి చెల్లించలేదంటున్నారు. నాలుగు తగిలేదాకా అట్టాగే అంటారు. అసలు అసలు నా దగ్గర బంగారం ఉంది. అయ్యో ఏం కర్మే, ఇది నీ మంగళసూత్రమే. అయితే పసుపు తాడు కట్టుకుంటుందిలే. చూడండి, ఆడపిల్ల భక్తి రాజభక్తి చూపిస్తోంది. అంతా అలా ఉండాలి. దొరా, ఆ మూల కొట్టాలు మొర ఇస్తున్నారట. పద. నువ్వేమి ఏమే
పరమానంద విశాల ముఖారం ఎందుతో వేస్తున్నావు? బంగారమేనా? ఏమిటా మాట? ఆహా, మీ కోపం చూస్తే బంగారమే వేసినట్టుంది. మనసులో నావలకు ఆహా, ఈ సంసార జంభాల జంజాటంలో ఎక్కడిది తీయని పాట, మధుర గీతం. భటులు వెళ్ళి ఆ పాడే గొంతును పట్టండి.